ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఒక్కసారి నేను చెప్పబోయే ఈ కథ విను తల్లి. ఈ కథ వినేలోపు నీకు గురుబలం అనేది పెరిగి నిజంగా నీ అకౌంట్లోకి ఒక 20 లక్షల రూపాయలు అనేవి నీ అకౌంట్లోకి చేరతాయి తల్లి. ఏమాత్రమో ఆలస్యం చేయకుండా ఒక్కసారి నా మీద నమ్మకం పెట్టి ఈ వీడియోని ఒక్కసారి చూడు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందువల్లంటే నిజంగా ఎన్నో రకాలుగా బాబా మనకి సహాయం చేస్తూ ఉన్నారండి. ఎందుకు బాబా ఈరోజు ఇలా అంటున్నారు, బాబా ఈ మాటని చెప్పడంలో అర్థం ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతో మందికి బాబా సహాయాన్ని చేస్తున్నారు అనే మంచి మంచి మెసేజెస్ అన్నీ కూడా మీరు పంపిస్తూ ఉన్నారండి. నిజంగా ఇలాంటి అద్భుతాలన్నీ కూడా అక్క ఆ టైంకి నాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అక్క. అంటే ఏ సమయానికి ఎవరికి వెళ్ళి చేరాలి వాళ్ళని అలాంటి సిచ్యువేషన్ నుంచి, అంటే ఏ విషయం గురించి అయితే బాధపడుతున్నామో ఆ విషయం నుంచి బయటపడవేయడం కోసం బాబా మనకి ఇలాంటి సందర్భాలను కలిగిస్తున్నారండి. అసలు గురుబలం అంటే ఏంటి అనే ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందామండి. సాధారణంగా అండి మనకి నవగ్రహాలలో గురువు అయిన ఆ గురువుని గనక మనం పూజించగలిగితే నిజంగా గురుబలం అనేది పెరుగుతుంది అని చెప్పి మనకు అంటూ ఉన్నారు. నిజంగా శుక్రదశ కానీ శుక్రదశ తిరిగిందిరా నీకు శుక్ర యోగం అనేది పట్టింది, నిజంగా ఇలాంటి ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరుగుతుందని నేను ఊహించలేదు అని చెప్పి ఎంతో మంది అంటూ ఉంటారండి. ఆ పదాలకి అర్థం ఏంటి? గురుబలము అని అంటే ఆ గురువుని ఏ రోజైతే గనక నిజంగా ఒక గురు పౌర్ణమి రోజున మనం గుడికి వెళ్ళి ఆయనకి ఇష్టమైన శనగలతో ఆయనకి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారండి. అంటే శనగలతో మాల వేయటం కానీ లేదంటే కనుక ఆయనకి ఒక నైవేద్యంగా పెట్టడం కానీ తెల్ల శనగలండి. అటువంటి శనగలతో ఆ గురువుకి 5వ స్థానంలో ఉన్న గురువుకి నిజంగా మనం ఇలా గనక పూజ చేస్తే నిజంగా గురుబలం అనేది పెరుగుతుందండి. అలాంటి ఒక శక్తివంతమైన ఒక కథని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు గుడికి వెళ్ళి మనం అలా గురువుకి పూజ చేస్తేనే గురుబలం అనేది పెరుగుతుందా, లేదంటే కనుక ఈ 20 లక్షల అమౌంట్ అనేది మన అకౌంట్లోకి ఎలా వస్తుంది? అంత సడన్గా అక్క మాకు నిజంగా ఒక రోజుకి ఒక 100 రూపాయలు సంపాదించడమే కష్టంగా ఉంది, ఒక 10,000 సంపాదించడమే కష్టంగా ఉంది నెలంతా కూడా, అలాంటిది మా అకౌంట్లో 20 లక్షలు ఎలా వస్తాయి అక్క అని అంటే అదేనండి గురుబలం అనేది. గురుబలం పెరిగితే కనుక ఆ దేవుడు కనుక మనసు పెడితే నిజంగా మనం చేసే చిన్న చిన్న విషయాల వల్ల మన దశ కూడా, అంటే శుక్రదశ కానీ గురుబలం కానీ పెరిగి నిమిషాలలో మన అకౌంట్లోకి 20 లక్షలు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. అలా జరిగిన ఒక భక్తురాలి కథని ఈరోజు మన ఛానల్లో చూడబోతున్నాం అనమాట. ఇంకా బాబా చెప్పబోయే ఈ కథ ఏంటో చూద్దామండి. మన కథలో 2 భక్తులు ఉన్నారండి. ఆ 2 భక్తులకి కూడా బాబా అంటే చాలా ఇష్టం. ప్రతి గురు పౌర్ణమికి కూడా అండి గుడికి వెళ్ళి నిజంగా గురువు గారికి, అంటే గురు భగవానుడికి నిజంగా ఆయనకి ఇష్టమైన శనగల మాల వేయటం కానీ లేదంటే కనుక ఇలా శనగలు ప్రసాదంగా పంచిపెట్టడం కానీ, పుస్తకాలు అంటే నవగ్రహాలకు సంబంధించిన పుస్తకాలని, ఆ గురు భగవానుడికి సంబంధించిన పుస్తకాలను గుడి దగ్గర పంచిపెట్టడం కానీ ఇలా చేస్తూ ఉంటారండి. కానీ ఈ 2 భక్తులకి ఒక తేడా అనేది ఉందండి. ఏంటి అనంటే ఒక భక్తురాలండి నిజంగా బాబా అంటే చాలా ఇష్టం, అంతేకాకుండా ఆయన మీద ఎంతో నమ్మకాన్ని మర్యాదని పెట్టుకుంది. గుడికి వెళ్ళి పూజలు చేయడం మట్టుకే కాకుండా ఆవిడికి తెలిసిన ఆ గురుబలం అనేది పెరగటం కోసం ఆవిడికి తెలిసిన ఎన్నో విషయాలని ఎంతో మందికి సహాయం చేస్తున్నారండి. అంటే ఈరోజు గురు పౌర్ణమి అండి, అంటే పలానా రోజు గురు పౌర్ణమి వస్తుంది, మీరు పలానా సమయానికి ఆ గుడికి వెళ్ళండి, ఇలా పూజ చేసుకోండి అని చెప్పడం. అంతేకాకుండా అండి గురువారం నాడు కూడా నేను నిజంగా లక్ష్మీ కుబేరుడికి కూడా నిజంగా పూజ చేస్తే గనక మనకి లక్ష్మీ కటాక్షం పెరగడం, గురుబలం కూడా పెరుగుతుంది అని కూడా నిజంగా చెబుతూ ఉంటారు. గురువారం కూడా చాలా విశేషం అండి ఆ గురు భగవానుడికి. అందువల్ల అటువంటి సమయంలో మీరు పలానా చోట పలానా గుడి ఉంది, ఆ గుడికి వెళ్ళి మీరు సేవ చేసుకోండి అని చెప్పడం కానీ, అమ్మ మీకు ఒక పలానా కష్టం ఉంది అని అంటున్నారు కదా, అందుకోసం అని చెప్పేసి మీరు ఒక 11 రూపాయల ముడుపుని ఒక పసుపు కలర్ క్లాత్లో 11 రూపాయల ముడుపు కట్టుకోండి, మీకు కష్టం అనేది తీరుతుంది అని. నిజంగా ఎలాంటి ఒక లాభాన్ని ఆశించకుండా తనకి తెలిసిన మంచి మంచి విషయాలని వేరే వాళ్ళకి చెప్పడం అనేది చాలా అద్భుతమైన ఒక విషయం అండి. తనకి చాలా వరకు కూడా ఇష్టం అండి. అంతేకాకుండా అండి వాళ్ళు
ఎప్పుడైనా కనిపించినప్పుడు అమ్మ పోయినసారి మిమ్మల్ని ముడుపు కట్టమని చెప్పాను కదా, మీరు ముడుపు కట్టారా, మీ కష్టం తీరిందా అని కూడా తను ఫోన్ చేసి పనిమాల కలిసినప్పుడు కానీ ఫోన్ చేసినప్పుడు కానీ వాళ్ళని అడుగుతూ ఉంటారండి. నిజంగా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఒకరికి ఏదైనా ఒక కష్టం వచ్చింది అని అంటే కనుక తనకు తెలిసిన గురు భగవానుడి గురించి నిజంగా ఇలాంటి కథలను వినండి అని చెప్పేసి చెప్పడం కానీ, ఫలానా చర్యలు చేయండి అని చెప్పడం కానీ చాలా అద్భుతమైన ఒక విషయం అండి. కానీ ఇందులో ఇంకొక భక్తురాలు ఉన్నారనమాట. ఆవిడ ఎప్పుడు కూడా మన వరకు మన స్వార్థం కోసం మనం మటుకు గుడికి వెళ్తే చాలు, మన మటుకు పూజ చేసుకుంటే చాలు, మన కళ్ళ ముందే ఎవరైనా సరే ఒక తప్పు చేస్తున్నారు అని అంటే కనుక అమ్మ ఇది తప్పు, ఇది చేయకూడదు అని చెప్పాలి. కానీ తను ఎవరైనా పోతే నాకెందుకు, నేను మటుకు ఈరోజు గుడికి వెళ్ళిపోవాలి, ఈరోజు గురు భగవానుడికి పూజ చేసుకోవాలి, ఈరోజు గురు పౌర్ణమి అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా చాలా మడి ఆచారాలతో ఆవిడ ఎవరిని కూడా అంటుకోకుండా ఒక శనగల మాలగని తీసుకొని బాబాగారి గుడికి వెళ్ళటం, ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళటం కానీ ఇలా చేస్తూ ఉంటారండి. మధ్యలో ఏం జరిగినా కూడా ఆవిడ పట్టించుకోరనమాట. అంటే ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి, ఈవిడ ఇలా గుడికి వెళ్ళే సమయంలో ఆ రోడ్డు మీద ఒక ఆయనండి దెబ్బ తగిలి పడిపోయి ఉంటారనమాట. ఆయన అమ్మ నన్ను కాలికి దెబ్బ తగిలిందమ్మా, నన్ను ఒక బండెత్తను తోసేసి వెళ్ళిపోయాడు, నా కాళ్ళకి దెబ్బ తగిలింది, లెగలేకపోతున్నాను, కొంచెం చెయ్యందిస్తారా నాకు, నేను చెయ్యందిస్తే కొంచెం లెగ్గలను అంటే రోడ్డు మీద ఎవరూ లేరండి. తిన మట్టికి వెళుతుంది. అతను పిలుస్తూనే ఉన్నాడు, ఒక పక్కన నొప్పి అని అరుస్తున్నాడు. అయినా సరే తను ఆ మాటల్ని పట్టించుకోకుండా తనకి టైం అయిపోతుంది, ఎక్కడ గుడి మూసేస్తారు అని చెప్పేసి తను అవసరంగా అంటే కంగారుగా గుడికి వెళ్ళిపోవడమే మట్టుకే ఒక ఆలోచనగా పెట్టుకుంది. కానీ పక్కన ఏం జరిగినా కూడా పట్టించుకోలేదండి. ఇంకా అలా బాధపడుతున్న ఒక ఆయనకి అటువైపు నుంచి ఒక చిన్న పిల్లవాడు వస్తూ ఉన్నాడు. అతను చూసి అయ్యా ఎందుకు ఏడుస్తున్నారు మీరు, ఏమైంది మీకు అని అంటే, కాదు నాన్న నా కాళ్ళకి దెబ్బ తగిలింది, ఇలాగా చాలా నొప్పిగా ఉంది, ఏం చేయలేకపోతున్నాను అని అంటే అతను గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ఆ గుడి దగ్గరండి ఒక 4 మనుషుల్ని, అయ్యా తొందరగా రండి, మా నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోయారు, ఆయనకి కాళ్ళకి దెబ్బ తగిలింది, నేను చిన్నపిల్లవాడిని కదా, నేను లేపలేకపోతున్నాను, మీరు కొంచెం వచ్చి సహాయం చేస్తారని అన్నప్పుడు ఆ గుళ్ళో వాళ్ళందరూ కూడా అండి పరిగెత్తుకొని వస్తారనమాట అతనికి సహాయం చేయడం. ఆ పిల్లవాడికి వాళ్ళ నాన్నగారు అని చెప్పింది ఎవరి కోసం అండి, ఆ పిల్లవాడు చూడండి ఎంత తెలివితేటలతో చిన్న పని చేశాడు. మనకి ఈ చిన్న పని అనే దానికంటే చాలా పెద్ద పని అని చెప్పొచ్చు. నిజంగా ఆ పిల్లవాడికి ఆ మనిషి ఎవరో తెలియదు అనమాట. నిజంగా మా నాన్నగారు అని అంటే వెంటనే పరిగెత్తుకొని వస్తారండి. ఎవరో రోడ్డు మీద దెబ్బ తగిలి పడిపోయారు, అతనికి సహాయం చేయడానికి రమ్మనంటే ఎవరు రారని అతను ఆ పిల్లవాడు ఏమి చెప్తాడంటే, మా నాన్నగారికి దెబ్బ తగిలిందండి, ఆయన్ని నేను ఒక్కడిని లేపలేను, మీరందరూ రండి అని చెప్పేసరికి చాలా తెలివితేటలతో అలా సహాయం చేయడం కోసం ఆ పిల్లవాడు పరిగెత్తుకొస్తాడండి. చూడండి ఫ్రెండ్స్, మనందరం పెద్దవాళ్ళం అని అనుకుంటూ ఉంటాం, కానీ మన పెద్దవాళ్ళందరూ ఉన్న తెలివితేటలు కంటే చిన్న పిల్లలకు ఉండే చాలా చిన్న తెలివితేటలే అవి చాలా పెద్దగా ఉపయోగపడుతున్నాయండి. ఈ రోజున అతన్ని కాపాడగలిగి ఆ సమయంలో వచ్చేసి అతన్ని కాపాడగలగాలి అనే ఆలోచన అనేది ఆ పిల్లవాడికి రావటం, అలాంటి తెలివితేటలతో ఇలా మా నాన్నగారండి అని చెప్పేసి రావటం, ఇలాగా మనందరికీ కూడా అలాంటి ఆలోచన వస్తుందా అండి. నిజంగా ఆవిడ చూడండి, గురు పౌర్ణమి ఈరోజు నేను బాబా గారిని ఆ గురువు గారిని దండం పెట్టుకోవాల్సిందే, ఈరోజు పూజ చేసుకోవాల్సిందే, నా కోరిక తీరడం కోసం, నేను మొక్కుకున్న మొక్కుబడి తీరడం కోసం నేను వెళ్ళే తీరాలని చెప్పేసి ఆలోచనతోటే గుడికి వెళ్ళింది. కానీ ఆ కనపడే అతనికి సహాయం చేయాలని ఒక చిన్న ఆలోచన కూడా తనకి రాలేదండి. చూడండి ఫ్రెండ్స్, మనందరము కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ దేవుడు మనకి, ఆ గురువు మనకి పెట్టే ఒక పరీక్ష అని కూడా చెప్పవచ్చు అనమాట. అందువల్ల దేవుడు అన్నిట్లోనూ కనిపిస్తాడండి. ఆ దెబ్బ తగిలిన పెద్ద మనిషిలోనూ దేవుడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడు గుడి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కాపాడటం కోసం కష్టపడిన ఆ మనిషి, ఆ చిన్న పిల్లాడు మనసులోనూ దేవుడు ఉన్నాడు. గురు భగవానుడు అంటే ఎక్కడున్నాడండి, గురుబలం అంటే ఎలా పెరుగుతుంది? ఒట్టి దేవుడికి గురు పౌర్ణమి రోజునో గురువారం నాడో మనం పూజలు చేస్తేనే గురుబలం పెరుగుతుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చేయగలిగితే మన మనసు అనేది ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో, మనకి ఏ దేవుడైనా కూడా ఏమని చెప్పారండి, నిజంగా నాకు సేవ చేసే ముందు ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉంటారో వాళ్ళకి ప్రసాదం తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని అయినా సరే వాళ్ళకి పెట్టమని చెప్తున్నారండి. వాళ్ళలోనే దేవుడు కనిపిస్తాడని. నిజంగా దేవుడు మన కళ్ళకి కనిపిస్తున్నారండి. ఇలాంటి వాళ్ళ రూపంలోనే దేవుడు కనిపిస్తాడండి. అప్పుడే మన గురుబలం అనేది పెరుగుతుంది. అంతేగాని ఏ గురు పౌర్ణమి రోజున ఇలా చేసేస్తే నాకు మటుకు నా కోరిక తీరితే చాలని మనం అనుకోకూడదు. ఇలాంటి కోరిక వాళ్ళ కష్టం తీర్చడం వల్ల అయినా కూడా మన గురుబలం అనేది పెరుగుతుంది. మన కష్టాలు అనేవి కూడా తీరుతాయండి. మన పూజలు చేయటం మట్టుకి వాటి వల్లే కష్టాలు తీరుతాయని అనుకోకూడదు. ఇలాంటి ఒక మంచి
మంచి మనసు అనేది ఎంతమందికి ఉందండి ఇప్పుడున్న రోజుల్లో. అందువల్ల ఇలా కూడా ఆలోచించగలగాలి. అప్పుడే నిజంగా ఆ పిల్లవాడండి అక్కడ దెబ్బ తగిలి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు కదా, ఎవరైతే చిన్న పిల్లవాడు ఇప్పుడు ముందు వెళ్ళిపోయింది చూసారో ఒక ఆవిడ పట్టించుకోకుండా, ఆవిడికి వెళ్ళవలసిన ఒక కొంత అమౌంట్ అనేది ఆ కాలుకి దెబ్బ తగిలిన అతను సాధారణమైన మనిషి కాదండి. ఆ పిల్లవాడిని పిలిచి, నాయనా నాకు ఇలా దెబ్బ తగిలిందని నువ్వు సహాయం చేసావు కదా, ఒక్కసారి నాతో రా, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి ఆ పిల్లవాడిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడండి. తీసుకువెళ్తే వాళ్ళ ఇల్లు అండి అసలు ఎంత పెద్ద ఇల్లు అంటే చాలా పెద్ద ధనవంతుడండి అతను. సాధారణంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడనమాట. అతనికి వాకింగ్కి వెళ్ళటం, రోడ్డు మీద ఇప్పుడు మామూలుగా సాధారణమైన మనుషులతో అందరితో పలకరించడం అతనికి చాలా ఇష్టం. అలాంటివే మనిషి ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి, నిజంగా నా ఆస్తిలో నీకు ఆ పిల్లవాడి పేరున నిజంగా అండి ఒక 20 లక్షల రూపాయలు అనేది ఆ పిల్లవాడికి అకౌంట్లో వేసి, నాయన నీకు ఎలాంటి కష్టము లేదు, నీ బాధ్యత అంతా కూడా నాది నుంచి నేను చూసుకుంటాను అని చెప్పి మీ అమ్మ మీ నాన్నని ఇంటికి తీసుకురా, నేను వాళ్ళతో మాట్లాడాలని. ఎందువల్లంటే ఈ అకౌంట్లో డబ్బులు వేస్తున్న విషయం వాళ్ళ అమ్మా నాన్నకి తెలియదు, ఎవరికి తెలియదు కాబట్టి అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేస్తానని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకురమ్మంటాడు వాళ్ళతో మాట్లాడడం కోసం. ఈ పిల్లవాడు కూడా వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న తీసుకొస్తారు. నిజంగా ఆ పిల్లవాడి జీవితం అనేది జీవితంలో బాధపడాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి డబ్బు కష్టము లేకుండా అతను ఇలా అమౌంట్ ఇస్తాడని ఆ పిల్లవాడు ఎదురు చూస్తాడండి. ఇలాగా మనందరము కూడా దేని గురించి ఎదురు చూడకుండా ఉంటే కనుక దాని ప్రతిఫలం కూడా గొప్పగానే ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు, దేవుడి బాబా చెప్తూ ఉన్నారు. నిజంగా మనం ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించగలిగితే ఈ విధి కూడా నిజమే కదా అని అనిపిస్తుందండి. మనం ఎవరమైనా సరే తప్పులు చేసేవాళ్ళమండి, అవన్నీ కూడా కొంచెం కొంచెం మనం సరి చేసుకుంటూ ఉంటే కనుక నిజంగా ఎప్పుడో పెరగాల్సిన గురుబలం అనేది మనకి వెంటనే పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఈ కథ వింటున్నప్పుడు ఎంతమంది మనసు మారుంటుంది, అయ్యో పలానా టైంలో నేను ఈ తప్పు చేశాను, అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సింది, నిజంగా అది కూడా బాబా పెట్టిన పరీక్షేమో, నిజంగా అప్పుడే నేను ఈ పని చేస్తుండే నాకు కూడా గురుబలం పెరిగి ఉండేది కదా, నా మనసు కూడా మారుండేది కదా అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఖచ్చితంగా ఈ కథ చూసే కనీసం ఒక 4-5 ఖచ్చితంగా బాబా మనసు మారుస్తారండి. ఇలాంటి కథని మీరు కూడా చూసి మీ నలుగురికి షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా మారారు అని అంటే కనుక అటువంటి పుణ్యం అనేది మీకే దక్కుతుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.